తర్వాత ఎన్ఐఏ నిన్న మన తొలి వెలుగు ఆఫీస్కి రావడం జరిగింది. రఘు గారికి, అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకతనటువంటి అనిల్ గారికి కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రఘు గారికి ఇచ్చిన దాంట్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లే అయినటువంటి ఒక వీడియో లింక్కి సంబంధించి అక్టోబర్ నెలలో ప్లే అయినటువంటి వీడియోకి సంబంధించిన ఫుటేజ్ మాకు కావాలి అని చెప్పని, అది కూడా క్లియర్గా 65B ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికేషన్ తోటి కావాలి అని చెప్పని అడగడం జరిగింది. అనిల్ అనే వ్యక్తికి సంబంధించి మీరు విచారణకి రావాలి మా దగ్గరికి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈయన్ని కూడా ఇన్ పర్సన్గా ఈరోజు కార్యాలయానికి, అతను కూడా విచారణకి కార్యాలయానికి 3 గంటల లోపు రావాలి అని చెప్పడం జరిగింది. ఒక నిజాయితీ గల జర్నలిస్టుగా, ఒక బాధ్యత గల సమాజంలో వ్యక్తిగా, భారతదేశ పౌరుడిగా ఇద్దరూ కూడా ఈరోజు విచారణకి హాజరు కావడం జరిగింది. మేము కూడా మొదట్లో విచారణ అధికారి గారిని కలవడం జరిగింది. అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా చట్ట ప్రకారము ఒక నేరానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ, విట్నెసెస్ కానీ ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా సరే కావాలి అని అనుకున్నప్పుడు చట్ట ప్రకారము, చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఈ యొక్క ఛానల్లో ఆ వీడియో లింక్ అప్లోడ్ అయ్యింది. దాంట్లో